జావా లెర్నింగ్ సిరీస్‌లో ఈరోజైతే డే 10. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి నేర్చుకుందాం. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అంటే కండిషన్ బేస్డ్ డెసిషన్స్. లైక్ ఇఫ్ ఎగ్జామ్ పాస్ అయితే పార్టీ చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ చదువుకోవాలి. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్‌కి సింటాక్స్ ఫార్మాట్ అయితే ఇదే. ఇక్కడ ఇఫ్ కండిషన్ ఉంది కదా! మనం ఇచ్చిన కండిషన్‌ని చెక్ చేసి అది గాని ట్రూ అయితే ఈ బ్లాక్‌ని ఎగ్జిక్యూట్ అవుతుందనమాట. అదే గాని ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందనమాట. మీకు ఇంకా క్లారిటీ రావడానికి ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. దానికోసం ఓటర్ ఎలిజిబిలిటీ‌ను చెక్ చేద్దాం. ఈ ప్రోగ్రామ్‌లో ఇక్కడ ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 20 అని మనం వాల్యూని అసైన్ చేసాం గదా! ఇఫ్ కండిషన్‌లోకి వచ్చేసరికి ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 అని ఉంది కదా! ఏజ్ అనేది 18 ఉన్నా, అదే గాని 18 కన్నా ఎక్కువ ఉన్నా సరే ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఎగ్జిక్యూట్ అయ్యి యూ ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అని ప్రింట్ అయిద్దనమాట. అదే గాని 18 కంటే తక్కువ ఉందంటే ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్ అని ప్రింట్ అవుతుందనమాట. దీన్ని రన్ చేసి చూద్దాం. ఇక్కడ ఏజ్ 20 అని ఉన్నప్పుడు ఇఫ్ బ్లాక్ అనేది ప్రింట్ అయిందనమాట. అదే ఇక్కడ 20ని తీసేసి 17 ఇద్దాం. ఇక్కడ ఎల్స్ బ్లాక్ అనేది యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్ అని ప్రింట్ అయింది. ఇక్కడ దాకా అయితే మీకు క్లారిటీ ఉంది కదా! ఇప్పుడు మనం ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఇన్ జావా గురించి అయితే చూద్దాం. జావాలో ఇఫ్ ఎల్స్ కండిషన్ యూజ్ చేసి మనం ఒక డెసిషన్ మాత్రమే తీసుకుంటాం. బట్ మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఎల్స్ ఇఫ్‌ని యూజ్ చేస్తామనమాట. ఇది ఒకసారి గమనించండి. జనరల్ సింటాక్స్ ఆఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ అనమాట. ఇదొచ్చేసరికి సింటాక్స్ ఫార్మాట్ అనమాట. ఇఫ్ కండిషన్ గాని ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుందనమాట. అదే గాని కండిషన్ ట్రూ అయితే ఎల్స్ ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందనమాట. అదే గాని కండిషన్ 3 గాని ట్రూ అయితే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుందనమాట. అవి ఏవి కాకుండా అబోవ్ కండిషన్స్ అన్నీ కూడా ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందనమాట. మీకు ఇంకా క్లారిటీ రావడానికి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. దానికోసం మన మార్క్స్‌ని బేస్ చేసుకొని గ్రేడ్స్ ఎలా చెక్ చేస్తారో చూద్దాం. ఇక్కడ ఈ ప్రోగ్రామ్‌లో ఇంట్ మార్క్స్ ఈక్వల్స్ 70 అని ఇచ్చాం కదా! ఇక్కడ ఇఫ్ బ్లాక్‌లోకి వచ్చినట్లయితే మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 అని ఉంది కదా! ఇక్కడ 90కి ఈక్వల్‌గా ఉండొచ్చు. అదే 90 కంటే ఎక్కువ ఉండొచ్చనమాట. అలా ఉంటే ఇక్కడ గ్రేడ్ ఏ ప్లస్ అనేది ప్రింట్ అవుతుందనమాట. అదే కానీ 75 కంటే ఎక్కువ 75 గాని ఉంటే గ్రేడ్ ఏ అనేది ప్రింట్ అవుతుందనమాట. అదే గాని 60 ఉన్నా 60 కన్నా ఎక్కువ ఉన్నా గ్రేడ్ బి అనేది ప్రింట్ అవుతుందనమాట. అదే గాని 50 గాని ఉంటే గ్రేడ్ సి అనేది ప్రింట్ అవుతుందనమాట. ఇక్కడ 70 ఉంది కాబట్టి ఇక్కడ గ్రేడ్ బి అని ప్రింట్ అవుతుందనమాట. అవుట్‌పుట్ చూడండి గ్రేడ్ బి అనేది ప్రింట్ అయిందనమాట. ఒకసారి మనం ఇక్కడ 70 ప్లేస్‌లో 50 అయితే పెడదాం. ఇప్పుడు గ్రేడ్ సి అనేది ప్రింట్ అయింది చూడండి.